హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దొచ్చా. ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది మన గవర్నమెంట్ నుంచి. సో తెలంగాణలో త్వరలో జేఎల్ పోస్టులు మరి నోటిఫికేషన్ రాబోతుంది. సో దీనికి సిద్ధంగా ఉండండి అందరూ. సో ఎవరైతే జేఎల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందించడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి, ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో రెగ్యులర్గా మన వీడియోలు పొందడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే మన ప్రధాన వార్త ఏంటంటే, జూనియర్ కళాశాలల్లో 273 పోస్టులకు సీఎం పచ్చజెండా. మన ముఖ్యమంత్రి గారు మరి 273 పోస్టులకు మరి అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కాలేజీలకు ఇంటర్నెట్ అండ్ టీవీల మంజూరుకు అంగీకారం అని చెప్పేసి మరొక వార్త కూడా వచ్చింది. సో వాస్తవం చెప్పాలంటే మన తెలంగాణలో మన రీసెంట్గా జరిగినటువంటి ఏవైతే జేఎల్ నియామకాలు ఉన్నాయో వాటి తర్వాత కూడా చాలా మరి కొన్ని కొత్త కాలేజీలని మంజూరు చేయడం జరిగింది. ఈ కొత్త కాలేజీలు ఉన్నప్పటికీ కొత్త కాలేజీల్లో మరి సిబ్బంది అయితే లేరు, లెక్చరర్స్ లేరు. అంటే టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, చాలా అంటే కాలేజీలు ఉన్నాయి. సో అందుకని కొన్ని చోట్ల పక్కన ఉన్నటువంటి కాలేజీల నుంచి కొంతమంది డిప్యుటేషన్ పంపడం జరిగింది. దీని మీద చాలా వార్తలు రావడం జరిగింది. అందుకే దీని మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్గా మరి ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటో చూద్దాం. సో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 సంవత్సరం వరకు ఏర్పడిన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 273 బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపారు. అంటే 273 పోస్టులకు మరి అంగీకారం తెలపడం జరిగింది. తర్వాత ఈ క్రమంలో ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వాటికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు అంటే అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు లెక్క. సో ఈ క్రమంలో సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం కూడా చేశారు. అంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, సిగ్నేచర్ కూడా అయిపోయింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు రావాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ మాత్రమే రావటం ఉంది. సో ఇది జూలై నెల కాబట్టి ఈ జూలైలో పూర్తి వివరాలన్నీ మరి వాళ్ళు ఒక నోటిఫికేషన్ రెడీ చేసి మరి నోటిఫికేషన్ ఈ జూలైలో వస్తుందా మరి ఆగస్టులో వస్తుందా అనేది తేలాల్సి ఉంటుంది. సో మొత్తానికి అయితే 1-2 నెలల్లో జేఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. అభ్యర్థులు అందరూ సిద్ధంగా ఉండండి. సో ఇది మరి స్టేట్ లెవెల్ పోస్ట్ కాబట్టి, జేఎల్ అంటే హై క్యాడర్ పోస్ట్ కాబట్టి, గ్రీన్ పెన్ కాబట్టి, అంతేందుకు గురుకులాల్లో ఉన్నటువంటి మన జేఎల్ వేరు, అక్కడ డిఎల్ కూడా మనకు గ్రీన్ పెన్ ఉండదు. కానీ జనరల్ జేఎల్ మాత్రం ఇది గెజిటెడ్ పోస్ట్ కాబట్టి చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది. చాలా మంచి పోస్ట్ కాబట్టి అవి ఉంటే తక్కువ పోస్టులే ఉంటాయి. కానీ ఎవరైతే అభ్యర్థులు మంచి నాలెడ్జ్ ఉండి నేను చదువుకుంటున్నాను, లాంగ్ టైం ప్రిపేర్ అవుతున్నాను, సో నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలను అన్నటువంటి అభ్యర్థులు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చాక అందరూ అవుతారు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా వాస్తవం చెప్పాలంటే పోస్టు సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఆ ఉన్న పోస్టులైనా మనం అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి. సో దీంతో పాటు మనకు డిఎల్ నోటిఫికేషన్ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఎన్ని పోస్టులు అనేది సో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల వార్తలు అయితే రావడం జరిగింది. సో ఏదేమైనా కొన్ని పోస్టులతో మరి నోటిఫికేషన్ వస్తే అభ్యర్థులకు చాలా అంటే చాలా బెనిఫిట్ జరుగుతుంది. తర్వాత గురుకులాలు రాబోతున్నాయి, డిఎస్సి రాబోతుంది, మోడల్ స్కూల్ మీద మరి వచ్చే ఛాన్సెస్ ఉందని మరి కొన్ని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద సో డిఎస్సిలో ఒక 5-6,000 పోస్టులు, మోడల్ స్కూల్ మనకు గురుకులాల్లో 2,850 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులు అయితే ముందుగా వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే హయ్యర్ క్యాడర్ విషయానికి వచ్చినట్లయితే ఈ జేఎల్ పోస్టులు మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉంది. డిఎల్ కంటే జేఎల్కే హోప్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మరి మీరు కనుక ప్రిపేర్ అయితే మరి రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాలంటే రెగ్యులర్ ప్రిపేర్ అవ్వండి. కొంతమందికి ఎట్లా ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు, నేను ప్రిపేర్ అవుతా లాంగ్ టైం, సంవత్సరం కానీ 6 నెలలు కానీ అనుకున్న వాళ్ళు డెఫినెట్గా మీరు ప్రొసీడ్ అయిపోండి. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో మీరందరికీ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంతేకాకుండా ఇప్పుడు మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా కొన్ని ఐఎఫ్పి ప్యానల్స్ కూడా ఇట్లాంటి బోర్డులు కూడా మరి అందుబాటులో ఉంచుతారట. సో ఇప్పుడు కేవలం స్కూళ్ళల్లో మాత్రమే ఉన్నాయి. సో వీటిని మరి ఇంటర్ కాలేజీలో కూడా మరి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నీట్ కానీ జేఈ లాంటి వాటికి కోచింగ్లు ఇస్తారు కదా. సో దాని పర్పస్లో కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి స్కూళ్ళలోనే ఉన్నప్పుడు కాలేజీలో డెఫినెట్గా ఉండాల్సి ఉంటుంది. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా సో అన్ని రకాలుగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు రెడీగా ఉండాలి. సో మీరు ప్రిపరేషన్ 80% ఆపద్దు. సో ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్ సరే తక్కువ పోస్టులో ఎక్కువ పోస్టులు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. సో దాంతోపాటు మరి
జీపీఓ పోస్టులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇతర అభ్యర్థుల కొరకు. మనలో కూడా కొంతమంది వాటిని రాస్తారు. సో మనలో కావాల్సింది ఏంటి, మన డిపార్ట్మెంట్కి సంబంధించి మన టీచింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటాయి, డిఎస్సిలో డిఎస్సి పోస్టులు అంటే స్కూళ్ళల్లో, దాంతోపాటు గురుకులాల్లో, ఆ తర్వాత మనకు కేజీబీబీలో కావచ్చు, సో మోడల్ స్కూల్లో కావచ్చు, ఇవన్నీ జనరల్గా మనకు ఉపాధ్యాయ పోస్టుల కిందకి వర్తిస్తాయి అన్నమాట ఇవన్నీ. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సైనిక్ కానీ, నవోదయాలు కానీ, ఏకలవ్య మోడల్ స్కూల్స్ కానీ, ఇవన్నీ రకాల స్కూల్స్ ఉన్నప్పటికీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పోస్టుల మీద ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాటి మీద మన అభ్యర్థులందరూ ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకుంటారు. సో రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి. ఇక డిఎస్సికి సంబంధించి మరి సోషల్ అంటే తెలుగు రెండు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పొందాలనుకున్నా మన వాట్సాప్ గ్రూప్లో చేరండి. మరి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ వాడి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.